ఇంకా కసి తీరకపోతే నాకు విషమిచ్చి చంపండి. ఈ విషమిచ్చి చంపండి అనే మాట ఎన్ని రకాలుగా ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఎన్ని రకాలుగా అలసిపోతే, ఎన్ని రకాలుగా నలిగిపోతే నాకు విషమిచ్చి చంపేయండి ఇంతకన్నా దరిద్రం పోతుంది అని ఒక వ్యక్తి అన్నాడు అంటే ఎన్ని రకాలుగా అతను నలిగిపోయి ఉంటాడు, ఎన్ని రకాలుగా మానసికంగా చిత్రహింసలు అనుభవించి ఉంటాడు. మీ అందరికి కూడా తెలుసు, ఫస్ట్ నుంచి కూడా నేను ఏ పార్టీ కానీ ఏ వన్ సైడ్ నేను ఎవరి గురించి మాట్లాడను. కేవలం ప్రజలనే ప్రధాన ఎజెండాగా సమస్యల గురించి నేను మాట్లాడతా. వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగత పంచాయతీలు ఎవరితో కూడా నాకుండవు, ఓకే టీవీకి ఉండవు. బట్ ప్రజల విషయానికి వస్తే తెలంగాణకి మేలు జరగడం కోసమే ఇది బయట పెడితే అట్లీస్ట్ కొద్దో గొప్ప మారుతారు కదా, కొంతమంది కన్నా మేలు జరుగుతుందన్న ఉద్దేశం తప్ప. కానీ ఈ రోజున నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత కొంచెం ఎందుకో బాగా అనిపించింది. దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పు చేసినాడు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మీరు కూడా.